వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న సూచించారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాండూరులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి అధికారులు మళ్లీ శ్రీకారం చుట్టారు. దరఖాస్తుల స్వీకరణకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో దరఖాస్తులు చేసుకోలేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా గతంలో చేసుకున్న దరఖాస్తుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవా కేంద్రం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రజలు సేవా కేంద్రంలో ప్రజాపాలన 6 గ్యారంటీలపై దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రమేష్, కృష్ణయ్య, నీరెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల దరఖాస్తులు సేకరించడం జరిగింది కదా గతంలో. దానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే కొంతమందికి జీరో బిల్ కరెంట్ కానీ అలాంటి ఇష్యూస్ ఇంకేవైనా ఉంటే కూడా వాటన్నిటి కోసం మన మున్సిపల్లో మార్నింగ్ 10:30 నుంచి 5 o'clock వరకు ఒక కౌంటర్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీ సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే డైలీ వర్కింగ్ డేస్ రోజు ఖచ్చితంగా ఒక కౌంటర్ అనేది ఉంటుంది. కాబట్టి మీ సమస్యల్ని మీ దరఖాస్తు రూపంలో మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ చేసుకుంటే వాటిని పరిశీలించి మీకు వాటన్నిటిని ఏవైతే 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని మిమ్మల్ని మీకు సద్వినియోగపరచుకునేలాగా మీరు ఆ గ్యారంటీని పొందే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కలిసి వాటిని స్పెషల్గా వారి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మరొకసారి ఈ అవకాశాన్ని తాండూరు ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా మీ వార్డులలో ఉన్నటువంటి మీ దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యల కోసం కూడా ఇక్కడ ఈ కౌంటర్లో ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్యాలయం నందు ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులు స్వీకరించబడతాయి. సమస్యలు ఉన్నటువంటివి కానీ క్రితంలో ఇచ్చిన అప్లికేషన్ లేదన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ద్వారా ఇస్తే దాన్ని ఆన్లైన్లో చేయటకు మాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఎంటర్ చేయగలుగుతాము. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వీటి సద్వినియోగం పరచుకోగలరని కోరుచున్నాం. మన ఈ కార్యక్రమం కొత్త వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా వాగులో జలకళ సంతరించుకుంది. వర్షాకాలం ఆరంభంలోనే కాగ్నా వాగులోకి భారీగా వరద నీరు చేరింది. గత వారం రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వర్షపు నీరు కాగ్నా వాగులోకి రావడంతో జలకళ సంతరించుకుంది. కాగ్నా నదిలో నీరు ప్రవహిస్తూ కనిపించింది. ఈ నెల 17 సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా తాండూరు పట్టణ శివార్లోని శనిగపూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గా మైదానంలో ప్రార్థనలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శుక్రవారం ఈద్గా కమిటీ అధ్యక్షులు
యూసుఫ్ ఖాన్ ఈద్గా మైదానాన్ని సందర్శించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ప్రతి ఒక్కరూ ఈద్గా మైదానంలోనే ప్రార్థనలు చేయాలని సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటలకే ప్రార్థనలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ ఉపాధ్యక్షులు మహమ్మద్ వసీయుద్దీన్, కోషాద్కర్ మహమ్మద్ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इय्याका नअबुदु व इय्याका नस्तईन अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। बिरादर इस्लाम को ईदगाह कब्रिस्तान कमेटी पेश की ईद की मुबारकबाद पेश करती है। अल्लाह के फजल से ईदगाह कब्रिस्तान कमेटी ने जदीद ईदगाह चंगेजपुर रोड का तमाम तकमील को पहुँचा, नमाज के लिए बिल्कुल तैयार है। इंशाअल्लाह ईद की नमाज ठीक 8 बजे अदा की जाएगी। आप हजरात से वक्त की पाबंदी के लिए दरख्वास्त करते हैं कि अल्लाह का करम है, नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का सदका है। अल्लाह के हुक्म है कि ईद की नमाज शहर के बाहर पढ़ना। नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है कि ईद की नमाज शहर के बाहर पढ़ना। नबी सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है कि ईद की नमाज ईदगाह में पढ़ना। लिहाजा हम लोगों ने इसके लिए मक्के और मदीने की दुआओं के बिलखुसूस इसके साथ हमने ये मेहनत की। अल्लाह ने हमारे इस मेहनत को कामयाब किया। आज अल्लाह के फजल से 2011 से हमारी कमेटी खिदमत करती आ रही है, जबकि कुछ नहीं था। ये अल्लाह ने हमसे काम लिया कि खुशनुमा ईदगाह बनाया और इसके लिए हुकूमत वक्त से हमने ताउन लिया। और मक्के मदीना में दुआ होती है नमाज के लिए। हमारे जो हज्जाज इकराम जो तांडुर से गए हुए हैं, जो भी रिश्तेदार हैं हमारे भांजे वगैरह, दुआ कर रहे हैं कि अल्लाह तांडुर में खुशू खुजू से नमाज हो, मौसम को साजगार करे। अल्लाह हमेशा हमारे को इसमें कामयाबी अता किया है, हमेशा मौसम साजगार रहता है। और अल्लाह के नबी के सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है ईद की नमाज ईदगाह में पढ़ना चाहिए। चंद हजरात कुर्बानी की जल्दबाजी में मस्जिदों में नमाज पढ़कर कुर्बानी करते हैं, जबकि कुर्बानी के लिए 3 दिन मुकर्रर है, जिसकी वजह से नबी के सुन्नत तर्क हो जाती है। कि अल्लाह आपसे अपील करती है ईदगाह कमेटी कि आप ज़रूर ईदगाह में नमाज़ पढ़े। और एक ज़माना था ये ईदगाह जो पुराना ईदगाह है शहर के बीचों बीच आ गया। हमारे बुजुर्गों ने सोचा कि भाई अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है कि ईद की नमाज शहर के बाहर पढ़ना। तो उन्होंने अपनी मेहनत की, जिसमें अलहाज मोइनुद्दीन खान साहब, यूसुफ अली जनता बाजार साहब, खजूम पाचा साहब, मंसूर करीम साहब, बहुत सारे लोग थे। इन्होंने खादी साहब से ज़मीन को ख़रीदा 98 में 98 में। और उसके बाद 1-2 नमाज हुई, उसके बाद बंद कर दिया गया। इसलिए बंद हुआ कि अहले हदीस का ईदगाह सामने था, उनके लोग नमाज पढ़ के आ रहे थे, हम भी आ रहे थे, दोनों के बीच में ट्रैफिक में खलल हो रहा था। अहले हदीस के हजरात ने अपने दिल को बड़ा करते हुए ईदगाह को, उनके ज़मीन को बेचकर दूसरी तरफ ईदगाह बनाया। ये तांडुर में हैदराबाद से यहाँ तक मिसाल है कि ऐसा ईदगाह, ऐसा अमन और ऐसा सुकून, 25,000 आदमी नमाज पढ़ते हैं बिला मज़हब बिला तफरक़े के। और आज उसके अंदर निफाक डालने के लिए ये पुराने ईदगाह में नमाज पढ़ने के लिए कोशिश कर रहे हैं। और इंशाअल्लाह वो इसमें तो अल्लाह उनको कामयाब नहीं करेगा और अल्लाह इस फितने की उनको अल्लाह ज़रूर सज़ा देगा। ये अल्लाह से उम्मीद है। अल्लाह फरमा रहे हैं तुम अगर इंसानों में फितना डालते हैं
तो मेरे में से नहीं है। और हम आपसे गुजारिश कर रहे हैं कि ईद की नमाज उन्हीं हमारे बुजुर्गों ने खरीदा और हमने आलीशान ईदगाह बनाया है, और आप अपने नज़रों से देख रहे हैं आंध्र, महाराष्ट्र, कर्नाटक में ऐसी ईदगाह नहीं है। और आप लोगों से अदब गुजारिश करता हूँ कि आप खतीम ईदगाह में, नए ईदगाह में नमाज पढ़कर नबी की सुन्नत को जिंदा करें, अल्लाह के हुक्मों को, अल्लाह के हुक्म पे चले और कौम में इत्तेहाद का मुजाहरा करें। इत्तेहाद ज़िंदगी है, इंतशार मौत है। मेरे भाई यहाँ इस ईदगाह में मिसाली इंतजामात हैं। गरीब हजरात के लिए बसों का नफ्स किया गया है, और हंडी के आप लोग जो लग रहे थे उनके लिए व्हील चेयर पर हमारी कमेटी ढकल के ईदगाह में लाती है, और यहाँ पर ज़ईफ़ लोगों के लिए चेयर्स रखा गया है, फ़र्श का माकूल इंतज़ाम है, और बैतुल खला तहारत खाने बनाए गए हैं, और वज़ू खाने बनाए गए हैं, बहुत बड़ा वज़ू खाना है 116 आदमी का, और भी एम्बुलेंस है यहाँ पर, और नौजवानों की तरफ से बादशाह मियाँ वाटर सप्लाई, नज़ीर मियाँ की तरफ से, तमाम लोगों की तरफ से पानी का सप्लाई है, शरबत का इंतज़ाम है, तमाम इंतजाम। हुकूमत वक्त यहाँ आती है, MLA MLC वगैरह MP जो भी आते हैं आकर यहाँ पर हमारे पास जो हमारे हिंदू भाई हमारे ईद की मुबारकबाद के लिए यहाँ बैठते हैं कि हमारी इस एकजहती को देख के मुतासिर होते हैं। यहाँ के SP साहब, DSP साहब, पुलिस डिपार्टमेंट, हर आदमी ये देख के खुश होता है कि वाह, एक मुसलमानों की एकजहती है, कि मुसलमानों में ऐसा इत्तेहाद है कि एक आदमी की क़यादत में इतने लोग जमा होते हैं और अमन ही अमन रहता है, कोई किरकिरी नहीं होती। अफसोस है कि हमारे ही लोग हैं कि हमारे बीच में खलल डालने के लिए, नमाज पढ़ाने के चक्कर में, इंशाअल्लाह वो तो उनके मंसूबे में अल्लाह उनको क्या करने वाला है वो अल्लाह बताएंगे, वक्त बताएगा। लिहाजा आप लोगों से गुजारिश है कि यहीं पर नमाज पढ़िए और नबी की सुन्नत को जिंदा करिए। नबी की सुन्नत को जिंदा करना सब सिद्धों का सवाब है। मेरी तलब भी नहीं के करम का सदका है। ये कदम उठते नहीं उठाए जाते हैं, ज़ौक़ ज़ाते गिरामी से है, शर्फ आपकी गुलामी से। ये जो कहीं ताबे रसूल नहीं, ला की इताअत करे कबूल नहीं। और चंद आप हजरात से, आप सभी हजरात ईदगाह तशरीफ लाकर मिली इत्तेहाद का सूबत दें और हमारी ईदगाह कमेटी की हक़ में दुआ कीजिए। इंशाअल्लाह नमाज ठीक 8 बजे बिला ताखिर का अदा की जाएगी। వికారాబాద్ జిల్లా తాండూరులో వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ మేళా అదూర్స్ అనిపించింది. తాండూరు ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఆర్యవైశ్య ఆడిటోరియంలో ఫుడ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం, వాసవి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి సంఘం మహిళలు రకరకాల వంటకాలను ప్రదర్శించి అదుర్స్ అనిపించారు. ఫుడ్ మేళాలో పలువురు పట్టణ ప్రముఖులు, ఆయా సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రకరకాల వంటకాలను, రుచులను ఆస్వాదించారు. మొత్తం వీడియో తీసుకున్నా సార్, అదే నేను కూడా తీసిన సరే. ఫుల్ ఫోటోస్, వీడియోస్, ఎంజాయ్, మంచిగా ఎంజాయ్ చేసిన.
సమోసా సాస్ కాలుతుంది తల్లి. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం సోమారం గిరిజన తండాలు శుక్రవారం ఉదయం ఇంటి పక్కన ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలిక శైలజపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడిలో బాలిక నుదుటిపై కన్నుపై కుక్కలు గాయపరచడంతో వెంటనే సమీపంలోని తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆ బాలికకు వెంటనే హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్ తరలించగా చిన్నారికి నుదుటిపై ప్లాస్టిక్ సర్జరీ చేయాలని హైదరాబాద్ వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీధి కుక్కల వల్ల తమ పిల్లలకు ఎక్కడ ఇబ్బందులు చేస్తాయని గ్రామంలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే వీధి కుక్కలను అరికట్టాలని ప్రభుత్వాన్ని తండావాసులు కోరుతున్నారు. Ready? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లింగంపేట మండలంలో పోల్కంపేట్ కన్నాపూర్ రైతులు 2013-2015 సంవత్సరంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా గతంలో రుణాలు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించడం లేదని లింగంపేట సహకార బ్యాంకు అధికారులు గురువారం బ్యాంకు రుణాలు తీసుకున్న రైతు పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎర్రజెండాలు పాతారు. ఇందుకు నిరసనగా పంట పొలాల రైతులు మరియు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారికి మద్దతుగా శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బ్యాంక్ మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్తే రైతు పొలాల్లో ఎర్రజెండాలు పాతావని, అంతేకాకుండా రైతు బాకీ ఉన్నట్లు రైతు పొలంలోకి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటని బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు పై అధికారులు. చెప్తేనే తాను చేశానని సమాధానం చెప్పారు. రైతు పంట పొలాల్లో ఎర్రజెండాలు పాతాలని జీవో ఉందా అని మేనేజర్ నిలదీయగా సరైన సమాధానం రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రైతులపై కక్ష సాధింపు చర్య తీసుకుంటోందని విమర్శించారు. ఒక దిక్కు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తూ మరోపక్క రైతులను వేధించడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎర్రజెండాలు తొలగించకపోతే తాము ఆత్మహత్యలు పంట పొలాల్లోనే చేసుకుంటామని రైతుల బ్యాంకు మేనేజర్కు హెచ్చరించారు. చాలా మంది రైతులలో పొలాలలో పెట్టారు కదా, అందరు ఎర్రజెండాలు మాత్రం మీకు ఎప్పుడైనా చెప్పారు? ఎవరైనా ఎక్కడ ఉంది ఆ జీవో ఉందా? కాదు, ఇక్కడ ఎవరు చెప్పింది నీకు ఎర్రజెండాలు వాటాలా ఫ్లెక్సీలు పెట్టాలని చెప్పి? ఆల్రెడీ 1 లక్ష రూపాయలు కట్టి ఎవరు చెప్పారు? రైతులను పరువు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు జెండాలు వాటాలని చెప్పిండా? ఏమైనా మన దొంగలా వాళ్ళ స్మగ్లర్లు అని పారిపోవడానికి? అందరు గ్రామాల్లో ఉన్నారు కదా. వ్యాపారస్తులు నువ్వే
ఇంకా రైతు వేరే పొలం ఉంది, ఇంకా వేరే వాళ్ళైతే ఏం లేకుండా ఇచ్చిన రుణాలు ఉన్నాయి కదా. పై అధికారులు ఉండేది నువ్వు ఇక్కడ. పై అధికారులు ఎవరున్నారు? పై అధికారులు ఎవరున్నారు నీకు? రైతు చచ్చిపోయిన పై అధికారులు వస్తాడా? చెప్పాయా నీకు? ఎవరు చెప్పారు? జెండాలు కాదు ఎవరు చెప్పారు? ఫ్లెక్సీలు ఎవరు పెట్టమన్నారు? నేను చూపి నీ జీవో చూపియా, జీవో చూపియు. నీకు ఆర్డర్స్ ఏవి చూపియా? నీకు ఇచ్చింది ఆర్డర్స్ ఇచ్చింది కదా. కాదే జెండాలు మంది పెట్టారు, నీకు ఆర్డర్ చూపి, నాకు ఆర్డర్ చూపి. నాకు ఆదేశం ఉందే. నువ్వు ఇలా ఉండేది, నువ్వు ఫీల్డ్ లో ఉండేది నువ్వు. రైతులు ఇబ్బంది పడితే నీకేమొస్తుంది? మేము ఒకటే అడుగుతున్నాం, నీకు ఎవరు చెప్పారు? ఎవరు ఆథరైజ్ చూపి? నాకు లెటర్ ఇచ్చిరేమో కదా నీకు. అధికారులను పంపించేసి ఆ జెండాలను తొలగించాలి. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు నీ బ్యాంక్ లో ఇంకా ఘోరంగా ఉంటుంది. మంచి సార్ కాదు, సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. తొలగించాలి. లేదంటే మీ పై అధికారులను పిలవండి, మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. మొన్న నుంచి ఇదే కోశం ఉంది, కూడా అదే కోశం ఉంది. ఎందుకు ఇస్తారు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా బ్యాంకర్ గా సరే ఆఫీసర్ కదా, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శుద్ధ బగలాముఖి పీఠంలో బగలాముఖి మాత పీఠం వ్యవస్థాపకులు క్రాంతి పటేల్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్యవిశ్వ మహాసభ అధ్యక్షులు కంచర్ల బాలకృష్ణ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కాపర్తి కిషన్ గుప్తా, ఎం సాని, సుధాకర్ గుప్తా, ఓరా భీమ్, కట్కూరి సంతోష్, రేవంతప్ప, కొండ శైలేందర్, సుభాషప్ప, ప్రముఖ వైశ్యులు, బగలాముఖి మాత భక్త బృందం పాల్గొనడం జరిగింది. నార్ల ఉదయ్, నార్ల అరుణ్ మొదలైన వారు పాల్గొన్నారు. తీసుకున్న లోన్ కట్టలేదని రైతు పొలాల్లో ఎర్రజెండాలు పాతడాన్ని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రుణాలు తీసుకున్న రైతులపై బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని రైతులకు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపిన అనంతరం రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రైతు భూముల్లో ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పాతడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతు భూముల్లో ఇలాంటివి సంఘటనలు చూడలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే పనులు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఇప్పుడు రుణాలు కట్టామని రైతులను వేధించడం ఏంటని అన్నారు. కావాలని రైతులకు ఇబ్బందులు చేస్తున్నారని, బ్యాంకు మేనేజర్ రైతుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం చేపట్టే విధంగా ఐకేపీ అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో చేపలు, పాడి పశువులపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కాంపౌండ్ నిర్మించుకొని తక్కువ పెట్టుబడితో చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్డీఓ చందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ అధికారులు పాల్గొన్నారు. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని, ప్యాకేజీ 2021-22 పునః ప్రారంభించేందుకు అపర భగీరథుడు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్యాకేజీ పనుల విషయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసే అధికారులతో ప్రాజెక్టు విషయంలో సమీక్ష. అపర భగీరథుడు, పట్టువదలని విక్రమార్కుడు, ప్రజాసేవకుడు, రైతు పక్షపాతి, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ ఎలాగైనా కాళేశ్వరం ప్యాకేజీ 2021-22 ప్రాజెక్టు పూర్తి చేసి
కామారెడ్డి జిల్లా రైతులకు 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా ఆయన పనిచేయడం జరుగుతోందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనులు ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షబీర్ అలీ ప్యాకేజీ పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి ఎలాగైనా పూర్తి చేసే విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుదలతో ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి మంత్రులతో ప్రాజెక్టు విషయంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో తన నివాసంలో ఇరిగేషన్ సి శ్రీనివాస్ ఈ మల్లేష్ పోచమ్మ వారి బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్యాకేజీ ప్రారంభానికి కృషి చేయాలని ఆయన కోరారు. త్వరలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరియు ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సుమారు 400 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తే ప్రాణహిత సేవలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని, ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేస్తానని, తప్పకుండా నిధులు మంజూరు చేయించి పని పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ బృందంతో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి అన్నగారి వేం పురుషోత్తం రెడ్డి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా వేం నరేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు వరంగల్లో వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వారి అన్నగారి చిత్రపటానికి నివాళులర్పించిన ఎల్లారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, వీరి వెంట కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాండూరులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ల ఏర్పాటు. బాగ్నబాద్లో జలకళ, వర్షాకాలం ఆరంభంలోనే భారీగా వరద నీరు. ఈద్గా మైదానంలోనే ప్రార్థనలు చేయాలి, ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్. తాండూరులో ఫుడ్ మేళా ఆదర్శ్ వాసవి మహిళా సింహాసనంలో ఏర్పాటు. ఇవి ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.